ఆగు ఆగు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఆపొద్దు గౌతమ్. ఆగు. నాకొస్తున్న కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకంత కోపం? ఇప్పుడు ఏమైంది? మనకి ఫేవర్ గా ఏ ఒక్కటి జరగలేదు, అందుకే కోపంగా ఉంది. రిసార్ట్ కి వెళ్లి రాముని చంపాలనుకున్నాం. అరెస్ట్ అయ్యి స్టేషన్ కి వెళ్ళాం. రామ్ మిథునల పెళ్లి ఆపాలనుకున్నాం. మన కళ్ళ ముందే ఆ పెళ్లి జరిగిపోయింది. మీ అమ్మ చాలా తెలివిగా మిథున మెళ్ళ రామ్తో తాళి కట్టించింది. ఆ తాళి నేను కట్టాల్సింది. ఏంటి? ఏమీ లేదు, నువ్వు చెప్పిందే నిజం అంటున్నాను. మీ అమ్మకు నీకన్నా ఆ రామ్ ఎక్కువైపోయాడు. నీకు నాకు పెళ్లి చేయకుండా ఆ రామ్ మిథునల పెళ్లి చేసింది. మన పెళ్లికి తొందర వచ్చింది. అవును, నేను రాకపోయి ఉండుంటే నువ్వే ఆ మిథున్ని పెళ్లి చేసుకునేవాడివి కదా. అదే కదా నా బాధ. అసలు మీ తల్లి కొడుకులు నా గురించి ఏమనుకుంటున్నారు? నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఆస్తి లేదు, నేనొక అనామకురాల్ని అనుకుంటున్నారు కదా. నాకు ఏం లేకపోయినా తెలివి ఉంది. ఆ తెలివితో మీ అందర్నీ ముంచేస్తాను. ఏయ్, ఎందుకలా మాట్లాడుతున్నావు? మన పెళ్లి చేస్తానని మా అమ్మ మాటిచ్చింది కదా. కానీ మనకంటే ముందు వాళ్ళ పెళ్లి చేసింది కదా. ఇప్పుడు మిథున ఈ ఇంటి పెద్ద కొడలుగా వస్తుంది. నా మీద పెత్తనం చలాయిస్తుంది. అది నేను సహించలేను. నిన్ను మిథున ఎందుకు అలా చేస్తుంది? చేస్తే మా అమ్మ చేస్తుంది కానీ. ముందు నన్ను కోడల్ని చేసుకోమని మీ అమ్మతో చెప్పు, తర్వాత కమాండ్ చేయొచ్చు. అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ పెళ్లి దగ్గరికే వస్తావేంటి? నీకు తెలీదు గౌతమ్, మెళ్ళో తాళి లేకుండా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేను.